చెప్పండి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది. 2024 టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అయితే గడిచి 2 నెలలు అవుతుంది. ఏ ప్రభుత్వం బాగుందంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం గురించి నేను చెప్తానండి. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ కూల్చడం మొదలుపెట్టారు. ఆ రోజుతోనే వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది. వ్యవస్థలను కూల్చేశారు. ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఆ రోజు నమ్మకం లేని పరిస్థితి. ప్రజల మీద విపరీతమైన భారాలు వేశారు. ఏదంటే ఇంటి పన్ను కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు గతంలో ప్రజలు ఏమనుకున్నారు, ఈ ప్రభుత్వం వస్తే మమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూస్తారని అనుకున్నారు. కానీ వాళ్ళ నడ్డి ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ మూకుమ్మడిగా ఈరోజు వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్లో ఎంత వ్యతిరేకత వైసీపీ పార్టీ మీద ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి వేశారు. యువతకు ఒక భవిష్యత్తును చూపిస్తున్నారు. రెండోది ఏదైతే అవ్వాతాతలకు చెప్పారో 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి, ఈరోజు ఇంత రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా అవ్వాతాతలకి 4,000 రూపాయల పెన్షను చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి 2,250, 2,500, 2,750 ఆ విధంగా విడతల వారీగా ఇచ్చారు. అది అవ్వాతాతలు కానీ పెన్షనర్స్ కానీ విడో పెన్షనర్ కానీ మనసులో పెట్టుకొని మొన్న వాళ్ళ ఓటు రూపంలో చూపించారు. అంతే. ఈరోజు నిరుద్యోగంతో చాలామంది యువత తప్పుదారిని పట్టుతున్నారు. దేనికి? రాష్ట్రంలో గంజాయి రాష్ట్రంగా తయారు చేసేశారు గత ప్రభుత్వం. ఈరోజు ఆ గంజాయి తాగి చాలా ఇబ్బందులు పడి ఈ హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే మీరు పెంచిన మొక్కే ఈరోజు ఈ విధంగా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. కనుక ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో ప్రతి ఒక్క పథకం నిదానంగా గ్యారంటీగా చేస్తారు. వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వచ్చి 2 నెలలు ఉన్నా కానీ ఏ పథకాలు కూడా అమలు చేయటం లేదు, అంతకుముందు మేము అమలు చేసిన పథకాలు అమలు చేస్తున్నాం చెప్తాను. దానికి ఏమంటారు? ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. మీరు 5 సంవత్సరాలు పాలించారు. మీరు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా చిన్నాబంధం చేశారో తెలుసు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో దించేశారు. ఈరోజు కనీసం ఎక్కడ విలువైన స్థలం ఉన్నా, ఎక్కడ ఏ విలువైన ఆఫీసులున్నా కుదవబెట్టి తనఖాలు పెట్టి అప్పులు తెచ్చారు. మందుల మీద ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ డబ్బంతా ఎక్కడ పోయిందని మాకు అర్థం కావట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. నిన్న 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. పేదవాళ్ళని ఆకలి తీర్చాడు. అంతేకాదు యువతకి మెగా డిఎస్సి వేశారు. ఫస్ట్ సంతకం పెట్టాడు. ఈరోజు యువత భవిష్యత్తు కోసం మెగా డిఎస్సి వేసి వాళ్ళ భవిష్యత్తులో వెలుగు నింపుతున్నాడు. అంతేకాదు ఈ విధంగా ఎన్నో పథకాలను రాబోయే రోజుల్లో చేస్తాడు. ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పున్నారో ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ప్రతిదీ చూసుకొని రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారో ప్రతి ఒక్క కార్యక్రమం నిదానంగా చేస్తాడని చెప్పి మాకు నమ్మకం ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో గతంలో చూసుకుంటే ఏ అత్యాచారాలు కానివ్వండి, హత్యలు కాదని హత్యలు ఎక్కువైపోయేసి అని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. దీనికి ఏమంటారు మీరు? హత్యలు ఎక్కువైపోయాయంటే యువతకి ఎటువంటి జాబులు చూపించకుండా గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఏమి చూపించలే, జాబులే వేయలేదు, డిఎస్సి వేయలేదు. యువతకు చూపించకుండా ప్లస్ రాష్ట్రంలో గంజాయి రాష్ట్రంగా తయారు చేసి ఈరోజు గంజాయి మత్తులో యువత ఉందంటే ఎంత బాధగా ఉంది. మేమంతా చాలా బాధపడుతున్నాం. వాళ్ళందరూ ఆ గంజాయి మత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మూలం పెట్టింది మీరే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లా అండ్ ఆర్డర్ మీ ప్రజలకు అర్థమైపోతుంది. గత ప్రభుత్వంలో మహిళల మీద అత్యాచారాలు, ఎవరైనా మాట్లాడాలంటే దౌర్జన్యం, దోపిడీ చేసేవాళ్ళు. ఈ రోజు ఎట్లుంది? ప్రశాంతంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎక్కడా కూడా ఎటువంటి దౌర్జన్యాలు లేవు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నడిపిస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ప్రతిదీ ఆచితూచి అడుగు వేస్తూ కలిసి పనిచేస్తున్నారు.
అయితే ఈ యొక్క సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి ఇంకా టైం ఎంతవరకు టైం ఉంది? సూపర్ 6 అమలు చేయడానికి చాలా సార్లు కూర్చున్నారు, కసరత్తు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తప్పకుండా తొందరలో ఒక 5-6 నెలల్లో దీన్ని ఒక్కొక్కటిగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే యువత కోసం ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా యువత కోసం చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తాయి. ఈరోజు అమరావతి రాజధానిని నాశనం చేసేసారు. ఆ రోజు ఎంతో అద్భుతంగా తయారు చేసి ఎన్నో కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్న ఈ రాష్ట్రం అందరినీ పంపించేశారు. మళ్ళీ అందరు తిరిగి వస్తున్నారు. యువతకి పరిపూర్ణమైన ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నారు. అయితే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈ రోజుకి 2-3 రోజులు అవుతుంది. అయితే స్పందన ఎలా ఉంది అంటే పేద ప్రజలు, రైతులు అందరూ పట్టణాలకు రావాలన్నా వాళ్ళు అక్కడి నుంచి అంటే ఫుడ్ తీసుకుని రావాల్సి వస్తుంది. అయితే ప్రజెంట్ ఇక్కడ పట్టణాల్లో కొన్ని తినాలంటే 100 రూపాయల కన్నా ఏ హోటల్ కూడా తక్కువ లేదు. అటువంటి పరిస్థితి 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. వాళ్ళు ఎలా వ్యక్తం చేస్తున్నారు? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పక్క హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కానివ్వండి, కూరగాయల మార్కెట్కి వచ్చేవాళ్ళు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, వాళ్ళు ఇంట్లో చేసుకోలేకపోయినా ఈరోజు 5 రూపాయలు ఇస్తే స్వచ్ఛమైన నీట్గా భోజనం, అంటే ఇంచుమించు 5 స్టార్ హోటల్లో తిన్నంత భోజనం, ఎట్లా పెరుగు, సాంబారు, రసము, పచ్చడి, రైసు, మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఈరోజు అన్నా క్యాంటీన్లు జరుగుతున్నాయి. వాళ్ళ ఆనందానికి అవధులు లేకపోతుంది. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు, శుద్ధంగా మేము గత 2014 ముందర మేము తింటున్నాము, 19 దాకా తిన్నాము. ఈరోజు జగన్మోహన్ వచ్చి తీసేశాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెడుతున్నాడు. ఆయనకి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని ప్రతి ఒక్కరు ఈరోజు ఆయన్ని స్మరించుకుంటున్నారు. అదేవిధంగా ఆనం రామనారెడ్డి కానివ్వండి, మంత్రి పొంగూరు నారాయణ కానివ్వండి, నెల్లూరు జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టి నెలలో 3-4 సార్లు సమస్యలను తెలుసుకుంటూ చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు. దేనికంటారు ఇంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం? అంటే గత ప్రభుత్వంలో బాగా డ్యామేజ్ అయిపోయింది. ఎవరిని పట్టించుకోలే. ప్రజల యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు ఏం అవసరం లే. వాళ్ళేదో నేనేదో చేస్తున్నానని చెప్పి బటన్ నొక్కటం, ఆ బటన్ నొక్కేది కూడా 100 మంది ఉంటే ఒక 20 మందికి 30 మందికి వేసేసి తూతూ మంత్రం చేసేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది చాలా బాధల్లో ఉన్నారు. చాలా అర్జీలు వస్తున్నాయి. ఈరోజు గ్రీవెన్స్ పెడితే ఇప్పుడు ఈ 2 నెలల్లోనే సుమారు 3-4 గ్రీవెన్స్ జరిగినాయంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న మంత్రులకు కానీ ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి. ఈరోజు మంత్రి నారాయణ గారు కానివ్వండి, ఆనం రామనారెడ్డి కానివ్వండి, ప్రజల యొక్క సమస్యల కోసం తప్పిస్తూ ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరుగుతుంది. స్పాట్లో కూడా